చెప్పినటువంటి వ్యక్తుల్లో చాలామందే ఉంటారు, ఆయన అనుసరించిన విధానంలో చాలామందే ఉంటారు. దీంట్లో ఎంతమంది కుట్ర కుతంత్రాలు ఉన్నాయో అన్ని బట్టబయలు కావాలి. ప్రవీణ్ పగడాలను నిజంగా చంపినటువంటి వ్యక్తుల్లో ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడకి వెళ్తున్న క్రమంలో ఆయనను అనుసరించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఇంటి దగ్గర నుంచి వెళ్ళి కానీ విజయవాడకు పోయినటువంటి సందర్భంలో ఆయన ఎంతమందిని ఫోన్ కాల్స్ మాట్లాడిండు, ఎంతమందిని ఫోన్ కాల్స్ మాట్లాడి ఎన్ని ఫోన్లు అటెంప్ట్ చేసిండు, ఒకవేళ బైక్ మీద వెళ్తున్న క్రమంలో ఎన్ని కాల్స్ వచ్చినాయి, ఎన్ని కాల్స్ ఎప్పుడెప్పుడు వచ్చినాయి, ఏ కాలు ఎంతసేపు మాట్లాడిండు, ఇవన్నీ పోలీసులకు అన్నీ తెలుసు. రికార్డు, ఇది రికార్డు, పోలీసులకు ప్రతిదీ తెలుసు. ఇలా ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్ మొత్తం బట్టబయలు చేస్తుంది. ఇదంతా ఒక డ్రామా, ప్రీ ప్లాన్ మర్డర్, కావాలని చంపేసిల్లు. ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా చంపేసిల్లు, ప్రవీణ్ పగడాలను అత్యంత క్రూరంగా చంపేసిల్లు, ప్రవీణ్ పగడాలను మనుస్మృతి పద్ధతులను చంపేసిల్లు, ప్రవీణ్ పగడాలను కావాలనే చంపేసిల్లు. ప్రవీణ్ పగడాల వెనుక చాలా మంది ఉన్నారు. ప్రవీణ్ పగడాల వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రవీణ్ పగడాల వెనుక చాలామంది మేధావులు ఐఏఎస్ ఐపీఎస్ల హస్తం కూడా ఉంది. ఒక వ్యక్తిని చంపాలంటే ఆ వ్యక్తి ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. ఒక వ్యక్తిని చంపాలంటే ఆ వ్యక్తి ప్రభావం రాష్ట్రమే కాదు దేశాల చుట్టుకుంటుంది. కాబట్టి ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిని అతి కిరాతకంగా చంపేటటువంటి వ్యక్తిలో చాలామంది మేధావులు, చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది హస్తం ఉంది. అందుకోసమే ప్రవీణ్ పగడాల మీద ప్రీ ప్లాన్ మర్డర్ చేసి ఆయన చిత్రీకరించారు. కానీ నిజం ఎప్పటికైనా బయటపడితే దేవుడు, ఆయన నమ్మినటువంటి దేవుడు ఆయనకు అన్యాయం చేయడు. ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఆయనను అన్యాయం చేయదు. ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఆయనను ఎప్పటికి కూడా రోడ్డు మీద పెట్టదు. ఏ సిద్ధాంతం కోసమైతే నిలబడ్డాడో ఆ సిద్ధాంతం ఆయనను కాపాడుతుంది. ఏ జీవితం కోసమైతే ఆయన త్యాగం చేసినా ఆ జీవితం ఆయనను నిలబెడుతుంది. ఏ జీవితం కోసమైతే ఈ పేద బడుగు బలైన వర్గాలకు భారత రాజ్యాంగ స్ఫూర్తిని అందించాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సమాజం అండదండగా ఉంటుంది. అందుకోసమే ఇవాళ ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా చంపేసిన సందర్భాలు మనం ఇక్కడ చూస్తున్నామంటే ఎంత బాధాకరమో ఇలా మనం చూస్తున్నాం. చాలామంది మేధావులారా, చాలామంది ఇంటెలెక్చువల్స్లారా, చాలామంది దళిత భోజనులారా, రేపొద్దున మనమైనా కూడా ఇలాంటి కుట్ర కుతంత్రాలు జరుగుతాయి. గౌతమ్ బుద్ధుడు లాంటి వ్యక్తినే విషం పెట్టి చంపేసినటువంటి లోకం, బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానాలకు గురి చేసినటువంటి చంపేసిన లోకం, బుద్ధుడు లాంటి వ్యక్తులు, పెరియార్ రామస్వామి లాంటి వ్యక్తులనే నిందలేసి అవమానాలకు గురి చేసినటువంటి లోకం. ఇవాళ ఉన్నటువంటి ఎందరో మహానుభావులు, ఎందరో మేధావులు వాళ్ళందరూ కూడా కుట్ర కుతంత్రాలకు బలైపోయిన వాళ్ళే. ఇలా ప్రవీణ్ పగడాల కూడా కుట్ర కుతంత్రాలకు బలైపోయిన వ్యక్తి. ఆయన ప్రసంగాలు, ఆయన మాటలు, ఆయన ఉన్నటువంటి స్పీచ్, ఆయన ఉన్నటువంటి మేధావితనం, ఆయన ఆలోచించిన గొప్ప శక్తి, ఆయన ఏ సిద్ధాంతం కోసమైతే నిలబడో ఇవాళ హిందువులు నిజంగా హిందువుల కన్నా గొప్పగా మాట్లాడేటువంటి వ్యక్తి దొరికిండు క్రైస్తవ సమాజానికి. క్రైస్తవ సమాజం అంతా ఎంత గొప్పగా వెళ్ళిపోతుందో, క్రైస్తవ సమాజాన్ని అంతా మార్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. ఇప్పుడే ఈ ఆదులను తుంచితే ఇక్కడితో ఆగిపోతుంది, ఆదులను ఆయన తుంచాలి, ఆదులను ఆయన అంతం చేయాలనేటువంటి కుట్ర కుతంత్రాల్లో భాగంగా చాలామంది కుట్ర కుతంత్రాలు వేసిళ్ళు. అందులో చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయనను చంపేసి అది నైట్లో చిత్రీకరించిళ్ళు, తాగుబోతుల్లాగా చిత్రీకరించిళ్ళు, ఆయనను అనేక రకాలుగా అవమానాలకు గురి చేసిళ్ళు, అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటుంది. ఎవరికైనా చెప్పుకోలేని పరిస్థితులు. ఆయన అత్యంత ఇష్టపడేటువంటి జాన్ వెస్లీ గారికి కనీసం చిన్న మెసేజ్ అనే పెడతాడు. ఆయన నిజంగా ఆయన శిష్యులు ఇవాళ ఉన్నటువంటి విజయవాడలో ఆయన సంబంధించిన అనేక మంది ఆయన అనుసరించే వాళ్ళు ఉంటారు, ఆయన ప్రేమించే వాళ్ళు ఉంటారు. క్రైస్తవ సమాజం అంటే గుండెలకు మోస్తుంది. క్రైస్తవ సమాజం అంటే నమ్మితే మీదేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ అంటే ఆయన వెనక వందలాది మంది నిజంగా ప్రైజ్ లార్డ్ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నప్పటికీ కూడా అత్యంత దారుణంగా చంపేసిలంటే చాలా బాధాకరం. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత దారుణం జరిగిందో, ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత ఇబ్బందులు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా వాళ్ళ మొబైల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మొబైల్స్ ఎవరైతే ఇక్కడ మనం చెప్తున్నటువంటి వ్యక్తులరో ఇక్కడ వాళ్ళందరి మొబైల్స్ నిజంగా ఆ సందర్భంలో ప్రవీణ్ పగడాల చనిపోక ముందుకు ప్రవీణ్ పగడాల నిజంగా విజయవాడలో పర్యటించిన సందర్భం ప్రవీణ్ పగడాల మీద ఎవరైతే మాట్లాడారు, ప్రవీణ్ పగడాల మీద నిజంగా ఎవరైతే కుట్రలు చేసినా వాళ్ళందరూ ఇక్కడైతే ఎవరైతే మన అనుమానితులుగా చెప్తున్నామో వాళ్ళందరి ఫోన్లు చెక్ చేసినా, వాళ్ళందరి ఫోన్లో నిజంగా ట్రాప్ చేసినా, వాళ్ళందరి ఫోన్లో నిజంగా మాట్లాడినా కూడా అసలు నిందితులు బయటపడతారు. ఇది ప్రభుత్వం అనుకుంటే చేస్తుంది, కానీ ప్రభుత్వం ఒకవేళ చేస్తుందా చేయదా అనేటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం.
ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి విషయం చూస్తున్నాం. ఇక్కడ అజయ్ బాబు కూడా ఆయన నెక్స్ట్ ఆయననే అనేటువంటి సందర్భంలో ఇంత దారుణంగా అజయ్ బాబుది కూడా ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. అజయ్ బాబుది ఫైనల్గా చూస్తున్నాం. చూడండి ఇక లాస్ట్ ఎంత దారుణమో చూడండి. క్రైస్తవ సమాజం ఇగో మనం చూస్తున్నాం. బాలాజీ టెంపుల్ అంటే అందరికీ ఫేమస్. చిలుకూరి బాలాజీ అంటే అందరికి తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఎంతో పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తి. ఎంతో పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తి రంగరాజన్ గారు, చిలుకూరి బాలాజీ టెంపుల్ అధినేత. ఆయన మీద దాడి చేసినటువంటి వ్యక్తి వీరారెడ్డి. ఆయన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని డబ్బులు ఇవ్వకపోతే మనుస్మృతి ధర్మంలో ఆయననే నిజంగా ఒక శివుడు భక్తుడిగా కొలువు తీరి వీర రాఘవరెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి సీసీ కెమెరాల సాక్షిగా అత్యంత దారుణంగా ఆయన మీద దాడి చేస్తే అటు ఏపీ ప్రభుత్వము, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, అటు ప్రతిపక్షం ఉన్నటువంటి ప్రభుత్వాల అందరూ స్పందించలు. సినిమా హీరోలు కూడా కొన్ని సందర్భాల్లో స్పందించలు. రాజకీయ పార్టీలు స్పందించినాయి. ఆయన దగ్గర పోయి సంతాపం ఆయనకు పోయి ఆయనకు పోయి ఏంది మనం ప్రాగాఢ సానుభూతి తెలిపినాయి. ఆయనకు సానుభూతి తెలిపిన సందర్భంలో చాలామంది దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, పార్టీలు అన్నారు. ఆ సందర్భంలో రంగరాజన్ మీద జరిగినటువంటి సందర్భంలో అనేక మంది బయలు. రంగరాజన్ ఒక హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తి. రంగరాజన్ మీద దాడి చేసిన వ్యక్తి ఒక వీర రాఘవరెడ్డి. దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిరు. మరి ఎందుకు ఈ వ్యక్తిని ఒక పాస్టర్ అత్యంత దారుణంగా చంపేస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఎస్ చూడండి, ఇది ఫైనల్. చూడండి, అదే వ్యక్తి ఒక హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తి అయితే, ఒక హిందూ ధర్మానికి సంబంధించిన పీఠాధిపతో లేకపోతే హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తి అయితే రాష్ట్రాలు మొత్తం నిజంగా దద్దరిల్లిపోయేటి. అజయ్ బాబు చెప్పిన వాక్యాలు అదే. అందుకోసమే అజయ్ బాబు నువ్వు నెక్స్ట్ నువ్వే ఉన్నావురా బాబు అని ఆయన మీద ట్రోల్ చేస్తున్నారు. అజయ్ బాబు నువ్వే ఉన్నావు, నెక్స్ట్ ప్రవీణ్ పగడాలు అయిపోయాడు, నెక్స్ట్ నీ పనే అని చెప్పడానికి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఇస్తున్నాం. అజయ్ బాబు చెప్పినటువంటి వాక్యాలు ఇదే. రంగరాజన్ లాంటి వ్యక్తి నిజంగా దాడి చేస్తే ప్రతిపక్షాలు, అధికార పార్టీలు నిజంగా వెంటనే స్పందించినాయి, అరెస్ట్ చేయించినాయి. ఒక పాస్టర్ పగడాల ప్రవీణ్ చంపేసి అత్యంత క్రూరంగా హింసపెట్టి దాచిపెట్టి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలో ఇవాళ మీరు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఆయనకున్నది ఏంది, ఈయనకు లేనిది. ఆయన దైవజనుడే, ఆయన ఒక దైవజనుడే. ఆయన ఒక హిందూ ధర్మానికి దైవజనుడు, ఈయన ఒక క్రైస్తవ ధర్మానికి దైవజనుడు. ఆయన మనిషే, ఈయన మనిషే. ఆయన భారత రాజ్యాంగం ప్రకారం ఆయన నడుచుకుంటాడు, ఈయన భారత రాజ్యాంగం ప్రకారం ఈయన నడుచుకుంటున్నాడు. మరి తేడా ఎక్కడుంది చూడండి. మనుధర్మం ఏ విధంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణలు. ఇది ప్రధానంగా జైబిన్ దినపత్రిక, జైబిన్ టీవీలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూడండి ఎంత దారుణం ఉందో, ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ప్రవీణ్ పగడాల వెనక ఎంత కుట్ర జరిగింది అని చెప్పడానికి అనేకమైనటువంటి సాక్ష్య ఆధారాలతో జైబిన్ టీవీ, జైబిన్ దినపత్రిక మీకు చూపెట్టడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబిన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి.
ఇది మన ఆత్మగౌరవ నినాదం, మన ఆత్మగౌరవ ఆశయము. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోని భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ప్రవీణ్ పగడాలకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆత్మగౌరవ నినాదం మన జైభీం టీవీ ఎన్ని టీవీ ఛానళ్ళు వచ్చినా, ఎన్ని పేపర్లు వచ్చినా, ఎంతమంది మేధావులు, ఎంతమంది పుట్టుకొచ్చినా, ఎంతమంది అమ్ముడు పోయేటువంటి నాయకులు వందలాది మంది పుట్టుకొచ్చినా కూడా జైభీం కిందికి ఏది రాదు. జైభీం మన ఆత్మగౌరవం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం అని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.